భోగి రోజు ఈ పూజ చేస్తే పాత దుఃఖాలు తొలగి కొత్త శుభాలు ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. తెల్లవారుజామున లేచి నువ్వుల నూనెతో తలస్నానం చేయాలి. శుభ్రమైన పసుపు తెలుపు బట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసి ముంగిలిలో రంగవల్లులు వేయాలి. ఇంటి ముందు భోగి మంట వేయాలి. మంటలో వేసేవి పాత చీపుర్లు, ఎండిన ఆకులు, పాత పనికిరాని వస్తువులు, సహజమైనవి మాత్రమే. మంట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. మనసులో ఇలా ప్రార్థించాలి: పాత దుఃఖాలు, చెడు అలవాట్లు నశించాలి. తూర్పు దిశగా నిలబడి రాగి పాత్రలో నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. మంత్రం సరళంగా ఓం సూర్యాయ నమః 11 సార్లు. ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి. పుష్పాలు, కుంకుమ, అక్షింతలు సమర్పించాలి. నైవేద్యం బెల్లం, నువ్వులు, బియ్యం. మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః 11 లేదా 108 సార్లు. భోగి పళ్ళు అనేది పిల్లలకు ఆయుష్షు, ఆరోగ్యం, అభివృద్ధి కోసం చేసే ముఖ్యమైన సంప్రదాయం. పిల్లలను తూర్పు దిశగా కూర్చోబెట్టాలి. పండ్లు, చెరకు ముక్కలు, పూలు, పసుపు కొమ్మలు, అక్షింతలు సాధారణంగా పిల్లలపై, కొన్నిచోట్ల పెళ్లి కాని అమ్మాయిలపై కూడా పోస్తారు. ఇంటి పెద్దలకు నమస్కరించాలి. దానం చేయవలసినవి: బియ్యం, నువ్వులు, బెల్లం, పాత బట్టలు, అవసరమైన వారికి ఆహారం. ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, మంచి ప్రారంభాలు, కుటుంబ సుఖసంతోషాలు. భోగి పూజ అంటే పాతదాన్ని విడిచిపెట్టి కొత్త వెలుగును ఆహ్వానించడం.